హీరోయిన్లకి కొంచెం ఇంపార్టెన్స్ తగ్గింది, కానీ గతంలో అలా కాదు. హీరోలకి ధీటుగా రాణించి కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అసలు పలానా హీరో హీరోయిన్ కాంబినేషన్ లో మూవీ రావడం ఆలస్యం. ప్రేక్షకులు థియేటర్లకి పరుగులు పెట్టుకుంటూ వెళ్లేవాళ్లు. అలా ప్రేక్షకులని తమ నటనతో మెస్మరైజ్ చేసి థియేటర్లకి పరుగులు పెట్టించిన కాంబో చిరంజీవి విజయశాంతి. సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఇద్దరి పేరుకి తిరుగులేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారనే చర్చలు ఫిలిం సర్కిల్లో జోరుగా వినబడుతున్నాయి. చిరు అప్కమింగ్ మూవీ విశ్వంబర షూటింగ్ దశలో ఉంది. త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుంది. ఆల్రెడీ చిరు త్రిషల మధ్య కొన్ని సీన్స్ ని కూడా తెరకెక్కించారు. ఇక ఇందులో ఒక సీనియర్ హీరోయిన్ కి చోటు ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ క్యారెక్టర్ ని విజయశాంతి చేత చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. కథ ప్రకారం ఆమె క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుందంట. అది ఎంటైర్ సినిమాకి చాలా కీలకం అని తెలుస్తుంది. విజయశాంతి లాంటి సీనియర్ నటీమణి అయితేనే న్యాయం చేయగలదని భావిస్తున్నారు. చిరు దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఆమెని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక చిరు అండ్ విజయశాంతి ఇప్పటివరకు 19 సినిమాల్లో కలిసి నటించారు. దాదాపుగా అన్ని సూపర్ హిట్ గానే నిలిచాయి. చివరగా మెకానిక్ అల్లుడులో కలిసి నటించారు. 1993లో ఆ మూవీ వచ్చింది. అంటే మళ్ళీ 30 సంవత్సరాల తరువాత కలిసి నటించబోతున్నారు. ఆ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ఒకప్పుడు తెలుగు ప్రజలని ఒక ఊపు ఊపింది. మరి విశ్వంభరలో కూడా ఆ ఇద్దరు కలిసి స్టెప్స్ వేస్తారేమో చూడాలి. 2020లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు, నీకెవరు, విజయశాంతి చివరిగా చేసిన సినిమా. ఇక ఇటీవల విశ్వంభర నుంచి రిలీజ్ అయిన చిరంజీవి స్టిల్స్ మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. యూబీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా వశిష్ఠ మల్లెడి దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.